వెల్కమ్ టు 6 టీవీ. బాహుబలి సినిమా ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసింది. అయితే ఆ సినిమా తర్వాత సరైన హిట్ కోసం ప్రభాస్ ఎంత ఎదురు చూస్తున్నాడో ఏమో కానీ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. డార్లింగ్ ఫ్యాన్స్ నిరీక్షణ ఫలించే రోజు వస్తుందేమో అని అనిపిస్తోంది. సలార్ సీజ్ ఫైర్ ట్రైలర్ చూస్తుంటే డిసెంబర్ 22వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన చిత్ర యూనిట్ ట్రైలర్ను వదిలింది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ ట్రైలర్ అనుకుని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి థియేట్రికల్ ట్రైలర్ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఈ ట్రైలర్ ప్రభాస్ ఫ్యాన్స్ ను మాత్రమే కాదు, సాధారణ సినీ అభిమానులను కూడా ఆకట్టుకుంటోంది. ఇక ట్రైలర్ ను బట్టి చూస్తే సలార్ అనే సినిమా కాన్సర్ అనే కాల్పనిక నగర నేపథ్యంలో సాగినట్టు తెలుస్తుంది. సలార్ సీజ్ ఫైర్ ట్రైలర్ ఇంకా ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ ను బట్టి చూస్తే ఈ సినిమాలో హింసాత్మక దృశ్యాలు, రక్తపాతం తారాస్థాయిలో ఉంటుందన్న విషయం తేట తెల్లం అయిపోతుంది. సలార్ సినిమా మాత్రమే చూస్తే ఇది అత్యంత దారుణమైన హింసగా అనిపిస్తుంది. కానీ సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యష్ కాంబినేషన్లో వచ్చిన కేజీఎఫ్ 2 సినిమాలు చూసిన వారికి ఇదేమంత కొత్తగా అనిపించదు. అయితే యష్ కన్నా ప్రభాస్కి తెలుగు, హిందీలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ అధికంగా ఉంటుంది. పైగా ప్రశాంత్ నీల్ కన్నడ దర్శకుడు కాబట్టి అక్కడ కూడా సలార్ సినిమాకు మంచి ఆదరణే ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అంచనాలు కూడా అందుకు తగ్గట్టే ఉంటాయి. మరి ఇప్పుడు తాజాగా రిలీజ్ అయిన సలార్ సీజ్ ఫైర్ ట్రైలర్ చూస్తే, ప్రభాస్ క్యారెక్టర్ చూస్తే ఫ్యాన్స్కి, ఆడియన్స్కి ఒక విషయంలో మాత్రం కాస్త క్లారిటీ వచ్చింది. ఈ సినిమాలో ఇందులో ఒక మెకానిక్గా కనిపించబోతున్నాడు అని అర్థమవుతుంది. ఈ ట్రైలర్లో కొందరు ప్రభాస్కి రెంచీలు తిప్పడమే వచ్చని, తుపాకీ కాల్చడం రాదని అంటారు. గన్ ఫైరింగ్ అంత తేలికైన పని కాదని ఎగతాళి చేస్తుంటారు. అయితే తనకు తిప్పడంతో పాటు తుపాకీ కాల్చడం, కత్తులను వాయువేగంతో తిప్పడం, విరోచితంగా పోరాటం కూడా వచ్చని వారు తెలుసుకునేలా చేస్తాడు. ప్రభాస్లోని హీరోయిజాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చాలా చక్కగా హైలైట్ చేశాడు ఆ సీన్లో. ఈ ట్రైలర్ ఆద్యంతం హీరో ప్రభాస్ పృథ్వీరాజ్ సుకుమారన్ కోసం ప్రాణాలు ఇచ్చేందుకు కూడా వెనుకాడరని క్యారెక్టర్ అన్నట్టు చెప్తారు. కానీ ట్రైలర్ ఎండింగ్లో మాత్రం ఒక ట్విస్ట్ ఇచ్చాడు డైరెక్టర్. ఇద్దరు ప్రాణ స్నేహితులు భద్ర శత్రువులుగా కాన్సర్ కథ మారిపోయిందని ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్ వినిపిస్తుంది. ఈ ఒక్క మాటతో ఈ చిత్రంపై ఆసక్తి పెంచేశారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని బాహుబలి మొదటి పార్ట్ రిలీజ్ అయినప్పుడు వేసిన ఈ ప్రశ్న మాదిరిగా ఇది కూడా ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా ఎలా మారారు అన్నది ఆసక్తిని పెంచేస్తుంది. ప్రభాస్, శృతి హాసన్ ఈ సినిమా కోసం మొదటిసారిగా జోడీ కట్టారు. సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. అయితే ఇందులో అసభ్యకర సన్నివేశాలు ఉన్నాయని ఏ సర్టిఫికేట్ ఇవ్వలేదట. ఈ సినిమాలో హింసాత్మక దృశ్యాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏ సర్టిఫికేట్ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత విజయ్ కిరణ్ దుర్గ్ వెల్లడించారు. ఇక ఈ సినిమాలో జగపతి బాబు, టిను ఆనంద్, ఈశ్వరీరావు, శ్రీయారెడ్డి, గరుడరామ్ వంటి ప్రఖ్యాత నటులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 6